తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే అధికారంలోకి 2 సార్లు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత గత 2 పర్యాయాలకు కూడా బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ వాహనాలు కూడా ఇదే ప్రస్తుతం మనం ఉన్నటువంటి మిల్లర్ త్రిహాయిని అనే కంపెనీలోనే గతంలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించినట్లయితే మనకి సమాచారం ఉంది. ప్రస్తుతం తీసుకున్నట్లయితే ముఖ్యమంత్రి 2 సార్లు చేయించినప్పుడు కూడా ఇక్కడి నుంచే వాహనాలు తయారు చేసుకొని ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వాడినట్లు కూడా మనకైతే ప్రధానమైన సమాచారం. కానీ ఇప్పుడు మళ్ళీ 3వసారి కూడా ముఖ్యమంత్రి పీఠం ఎక్కాక దీనిలో భాగంగా తీసుకున్నట్లయితే ఒక్కసారిగా 22 క్రూయిజ్ వెహికల్స్ మాత్రం ఏదైతే ఉన్నాయో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఒక్కసారి 22 వెహికల్ని అయితే పర్చేస్ చేయటం అయితే మనం చూసాం. ఆ వెహికల్ అన్నీ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే మిల్లర్ త్రిహాయిని అనే కంపెనీ, ఈ కంపెనీలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయబడుతుంది. ఇక్కడ నుంచే బుల్లెట్ ప్రూఫ్ కార్లన్నీ కూడా తయారవుతాయి. ఆంధ్రప్రదేశ్ కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా ఎక్కడన్నా సరే వీఐపీలకు కానీ వీవీఐపీలకు కానీ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ చేయాలంటే ఉన్నది ఏకైక కంపెనీ మాత్రం ఇదే. ఈ కంపెనీ దగ్గరికి వచ్చి దాదాపుగా ఇక్కడికి వచ్చి చేయించుకునటానికైతే ప్రధానంగా ఇక్కడికే వస్తుంటారు వీఐపీలు కానీ వీవీఐపీలు కానీ రాజకీయ నాయకులు కూడా. ఇది ఇక్కడ ఈ కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంటాయి అనేది మనకు ప్రధానంగా అయితే మనకు తెలిసిన విషయమే. కానీ ఒక్కసారిగా ముఖ్యమంత్రి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారో ఒక్కసారిగా మళ్ళీ 3వ తడవ ముఖ్యమంత్రి కాబోతున్నామని చెప్పేసి ఉన్నటువంటి తనకున్న సమాచారంతో ఒక్కసారిగా కొత్త వెహికల్స్ అన్నీ కూడా దాదాపు 3.5 నుంచి 4 కోట్ల రూపాయలు విలువైన వెహికల్, ఒక్కొక్క వెహికల్ కూడా అలాంటిది దాదాపుగా 22 ల్యాండ్ క్రూయిజర్ వెహికల్ కూడా కొని ఇక్కడ బుల్లెట్ ప్రూఫింగ్ చేయడానికైతే ఇచ్చినట్లయితే మనకు సమాచారం అయితే అందుతుంది. నిన్న తీసుకున్నట్లయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి ఒక సంచలనంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 22 వెహికల్ని కొని విజయవాడలో దాచిపెట్టారని చెప్పడం చూసుకున్నట్లయితే ఒక సెన్సేషనల్గా అయితే ఒక ట్రెండ్ సెట్ అంటే రాజకీయ వర్గాలు ఒక సెన్సేషనల్ ఏందని చెప్పాలి. కానీ ముఖ్యమంత్రికి ఏదైతే రేవంత్ రెడ్డి ఆరోపించినట్టు మాత్రం వెహికల్స్ అయితే కొనడం ఇక్కడ పెట్టడం వాస్తవమే, కానీ ఇక్కడ దాచిపెట్టడం అయితే కాదు. ఆ వెహికల్ 22 వెహికల్ అన్నిటి కూడా బుల్లెట్ ప్రూఫింగ్ చేయడంలో భాగంగా మాత్రమే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడైతే దానికి సంబంధించినటువంటి ఫిట్టింగ్లు కానీ యాక్సెసరీస్ అన్నీ కూడా ఇక్కడే తయారవుతాయి. అంటే దాదాపుగా తీసుకుంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే మిల్లర్ త్రిహాయిని అనే కంపెనీ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్కి యాక్సెసరీస్ చేయడంలో నెంబర్ 1 స్థాయిలో ఉంది. అందుకనే ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కానీ వీఐపీలు కానీ ఇక్కడికి వస్తుంటారు. దానిలో భాగంగా మనం చూసుకుంటాము. ఇప్పుడు ఇదే మనం చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి గన్నవరంలో ఉన్నటువంటి ఈ వీరపనేని ఈ గూడెంలో ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీ తీసుకున్నట్లయితే ఈ ఫ్యాక్టరీలోనే ప్రస్తుతం మనం చూస్తానన్నా ఈ లోపల ఉన్నటువంటి ఏదైతే గోడౌన్ ఉందో ఈ గోడౌన్లో ఉన్న కంటైనర్లో మాత్రమే ఇప్పటివరకు ఏదైతే కేసీఆర్ ఇచ్చినటువంటి వెహికల్ 22 వెహికల్ కూడా ఇక్కడ గోడౌన్లోనే ఇప్పటికే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నట్లయితే మనకున్న సమాచారం. సిబ్బంది కూడా ఉన్నారు. ఆ సిబ్బంది కూడా ముఖ్యమంత్రిగా గతంలో కూడా ఇక్కడ చేయించారండి. కేవలం కేసీఆరే కాదు, గతంలో ఉన్నటువంటి వీఐపీలు కానీ వీవీఐపీలు కానీ వారు కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఏదైనా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కావాలంటే ఇక్కడే తయారు చేస్తుంటారు. అలాగే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ వెహికల్ కూడా ఇక్కడ తీసుకురావడం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కూడా జరుగుతుంది వాస్తవం అని చెప్పేసి వీరు కూడా నిర్ధారణ అయితే చేసినట్టున్నారు. నిన్నకి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దానికి నిర్ధారణ చేస్తూ కూడా ఈ కంపెనీలో అయితే ఉన్నట్లయితే మనకి సంపూర్ణ సమాచారం అయితే అందుతుంది. ఇది ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. ఈ గేటు ముందు అయితే ఉన్నాం. ప్రస్తుతానికి లోపలికి అలౌ చేయడానికైతే కంపెనీ సిబ్బంది అయితే నిరాకరిస్తున్నారు. కానీ ఈ కంపెనీ లోపల అయితే ఇప్పటికే ఆ యాక్సెసరీస్తో కూడుకున్నటువంటి 22 క్రూయిజ్ వెహికల్స్ అయితే ఇప్పటికే అయితే రెడీగా సిద్ధమైపోయాయి. ముఖ్యమంత్రిగా మళ్ళీ కేసీఆర్ 3వ దఫా ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కబోతున్నాము. అప్పుడు వచ్చినప్పుడు కొత్త వెహికల్స్తో మళ్ళీ తను మరి ఒక 5 ఏళ్ల పాటు ఉండాలనే ఒక ఆలోచన విధానంతో అయితే ముఖ్యమంత్రి చేయించినట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. సుమారుగా 3.5 నుంచి 4 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ వెహికల్ అని కూడా మనకి ప్రభుత్వం నుంచి అందుతుంది. కానీ ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే తీసుకున్నట్లయితే కొత్త వెహికల్ అన్నింటిని ఇప్పుడున్న గవర్నమెంట్ అన్నింటిని కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి ఉపయోగిస్తారా, లేకపోతే ఇటు తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు ఆరోపించినట్లు ఈ వెహికల్ అన్నింటిని కూడా అంబులెన్స్గా మార్చాలని చెప్పేసి ఛాలెంజ్ చేసిన నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకుంటారో రేవంత్ రెడ్డి అనే ఆసక్తికరంగా అయితే కనబడుతుంది. ఇది తాజా పరిస్థితి. వీరపనేని కృష్ణా జిల్లా నుంచి.